అది నర్దన్ సంధి హైడ్రా పేరింటే చాలు హడలిపోతాండ్రు జనాలు. నెరి చెరువులను చెరవట్టినోళ్లకు, నాలాల్ని గూడిపేసినోళ్లకు, సర్కార్ భూములను అడ్డికి పావు షేర్ లెక్కన అమ్ముకున్నోళ్ళకైతే సుక్కలు చూపిస్తాంది హైడ్రా. ఆగో అట్లనే ఇప్పుడు గచ్చిబౌలి దిక్కున కొన్ని ఇండ్లను సుత సాప్ చేసిరట. మరి గా ముచ్చటేంటిదో పురా గరుసుకొని వద్దాం పాండ్రి. ఈ హైడ్రాస్ అల్లగుండా ఏం మోపోయిందమ్మా పట్నంలా. దొంగ బిల్డింగ్లు కట్టిండ్రని ఎరుకైతే చాలు లంకిన్లు అందుకొని ఉరుకుతారు, అడ్డం పడేసి సాఫ్ చేస్తారు. అసలు ముచ్చట ఏందంటే గచ్చిబౌలి మెయిన్ రోడ్లో ఇగోకి ఇనుప సలాకులో బిల్డింగ్ కట్టిండో పనిమంతుడు. అది కూడా ఏసోటి పర్మిషన్ లేకుండానట. ఇక సలాక్ మీద సలాక్ వేసుకుంటే చల్లగా 5 అంతరాలు లేపిండు. పనులన్నీ ఒడిచిపోయినాయి. ఇక మన తెరువు ఎవరు వస్తారు అని నిమ్మలు పడుతున్నాయి. అలా ముచ్చట హైడ్రాకి ఎరకండి. ఇక వాళ్ళు ఊకుంటారా, సీదా తొవ్వదోలాడుకుంటూ వచ్చి చట్టం తన పని తాను చేసుకోపోద్ది అని చెప్పి అడ్డం పడేసి గిట్లా బాహుబలి లంకిని పెట్టి ఒక్క నెట్టు నెడితే తాటాకుల గుడిసె కూలినట్టు తటాల్లా కూలింది. ఇదే కాకుండా 40 ఫీట్ల రోడ్డును ఆపరించిన పెట్రోల్ బంకును, 25 ఫీట్ రోడ్లున్న బుడబుడ్డ హోటల్ను గిట్లా 7 జాగాలలో కూల్చివేతలు చేసిరు అధికారులు. ఇక పట్నం ముచ్చట ఇట్లుంటే అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేటలో 150 ఇండ్లను గులగొట్టిరు మున్సిపల్ అధికారులు. అయితే ఈ పేదోళ్ళంతా సర్కారు భూమిలో తావుతీకాను పెట్టుకొని ఉండబట్టి 2 ఏండ్లాట. అప్పటి సంధి కమ్మల గుడిసెలు, రేకుల రూములు గిట్లా ఎవ్వలి తాకత్ తగ్గట్టు వాళ్ళు వేసుకొని ఉంటాంటే అద్దమ రాత్రి వచ్చి ఖాళీ చేయాలి, ఇది సర్కారు భూమి, మీరెట్లుంటారు అని ఇండ్లు మొత్తం గీతీల చెక్కలు చేసిరు అధికారులు. దీంతో మాకు తావుతీకాను లేకుండా చేసిరు, మేము ఏడుండల్లో చెప్పురి సార్ అని అడగబట్టిరు బాధితులు. ఇచ్చాడు, ఇప్పుడు మమ్మల్ని అర్ధాంతరంగా చేసేసాడు. మొన్న కూడా ఇంకేంటి నీకే వస్తాయి అన్నట్టు ప్రభుత్వం చెప్పే కన్నా మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్. ఎక్కువ మమ్మల్ని ఇలా అన్యాయం చేశాడు. అదన్నట్లు ఓ లీడర్ సాబు మాకు మత్పరిచ్చే మాటలు చెప్పిండు. ప్లాట్కు గింత కట్టమని ఆయన చెప్తే అడిగినంత ఇచ్చి ఈ జాగలు కొనుక్కున్నాం. ఇప్పుడు వచ్చి సర్కారు భూమి వెళ్ళిపోవాలి అని కూలగొడితే మాకు దిక్కేవులు దేశేవులు అని బాధపడతారు జనాలు. కూల్చివేతలు చేస్తా అంటే అటు జనాలకు అధికారులకు నడుమ జరసేపు కీసులాటలు గట్టిగానే అయినాయి. అయినా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోపోయారు అధికారులు. మరి పైసలు కట్టి నిండా మునిగి రోడ్డున పడ్డ వీళ్లకు సర్కారు ఎట్లా న్యాయం చేస్తుందో, ఎట్లా ఆదుకుంటుందేమో చూడాలి.